మర్చిపోలేము, అలాగే అంబికాని మర్చిపోలేము. ఇద్దరు కార్మికులతో స్టార్ట్ అయిన ఇండస్ట్రీ ఇప్పుడు ఇంచుమించు 3000 మంది ఉన్నారు. మా సంస్థలో ఒక ఆనవాయితీ పెట్టారు. మా తాతగారు 15 ఏళ్ళు పనిచేస్తే ఒక స్థలం ఇవ్వాలని, లేకపోతే క్యాష్ ఇవ్వాలని. అంటే మన సాంబ్రాణి వేసుకుంటే మన ఇల్లు ఎంత ఎనర్జీగా ఉంటుంది, అగరబత్తి వేసుకుంటే ఎంత ఎనర్జీగా ఉంటుందో వాళ్ళు నమ్మేది వైట్ సేజ్. ఓకే, యూరోపియన్ కంట్రీస్లో ఎక్కువ ఫేమస్. డబ్బా ఎంత ఉండొచ్చు? ఇది మా కంపెనీ ప్రైస్ 15 రూపాయలు. ఓకే, మీరు 15 రూపాయలకి వాళ్ళకి వేస్తారు? వాళ్ళకి వేస్తాం. వాళ్ళు నాకు తెలిసి మీ ఊళ్ళో మీ దేశంలో మీకు 50 రూపాయలకి అమ్ముతారు. 300-400 పెట్టుకుంటాం మేము. సామవేద, యజుర్వేద, మొత్తం వేదాలన్నీ కూడా పెట్టారు. బాబా హారతి, అంబికా హెవెన్, బ్రహ్మ, ఇవన్నీ పేర్లు కూడా మీదేనా? అంతా మా ఓన్ క్రియేషన్ అండి. పేర్లన్నీ కూడా అట్రాక్ట్ క్లయింట్స్. వావ్, మనమే అనుకుంటాం వాళ్ళు కూడా ఇలాగే ఉంటారు. అట్రాక్ట్ క్లయింట్స్. గోల్డ్ రెయిన్ అంటే కనకపు వర్షం. కనకపు వర్షం అలాగా. అట్రాక్ట్ మనీ, డబ్బుల అయస్కాంతం. సో బయట కూడా చాలా అవార్డ్స్ చూసాను, ఇక్కడ కూడా ఇంకా చాలా కనిపిస్తున్నాయి. ఏంటండి వీటి స్టోరీ ఏంటి? ఇది వెంటనే అంబికా అంటే క్యాప్షన్ చెప్తారు అన్నమాట. అంతే కదా, అందుకని బెస్ట్ రికగ్నిషన్ బ్రాండ్ అవార్డు వచ్చింది. అమ్మని మర్చిపోలేము, అలాగే అంబికాని మర్చిపోలేము. అంబికా వాసనల్ని కూడా అస్సలు మర్చిపోలేము. అంత సువాసన విరచల్లే అంబికా దర్బార్ భక్తి అసలు ఎలా తయారవుతుంది, దాని వెనకాల ఉన్నది ఎవరు మీకు చూపించబోతున్నాను. దానికి కర్త కర్మ క్రియ అయిన మన అంబికా రామాంజనేయులు గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే సార్. హలో అండి. సో వెల్కమ్ టు ఆదాన్. సో ఇన్నాళ్ళు మేము మీ సువాసనలే ఇవన్నీ వనమూలికలతో చేసినవి అని మాకు అంతా తెలుసు, కానీ అసలు ఎలా తయారవుతుంది ఏంటి అనేది ఎప్పుడు చూడలేదు. మీ నాన్నగారు మీ తాతగారు అలా స్టార్ట్ చేశారన్న విషయం మాకు తెలుసు. అప్పట్లో ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా మార్చారు మీరు? డెఫినెట్గా అండి, ఈ విషయం తెలుసుకోవాల్సిందే. వెరీ లాంగ్ బ్యాక్ స్టార్ట్ చేసిన ఇండస్ట్రీ 1946 బిఫోర్ ఇండిపెండెన్స్. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అదే క్వాలిటీ అదే నాణ్యతతో తయారు చేస్తున్నాం. బట్ ఇప్పుడు జనరేషన్కి తెలుసుకోవడం చాలా ముఖ్యం. అగరబత్తి యొక్క విశిష్టత తెలుసుకోవడం, వెలిగించడం కూడా ఎంత ముఖ్యం అని నేను చెప్తాను మీకు. తప్పకుండా. సో ఇది ఎలా తయారవుతుంది, ఇంతమంది వర్క్ చేస్తున్నారు మీ వెనకాల? ఎస్ అండి, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇది ఉంది, ఇది బ్యాంబూ స్టిక్స్. ఓకే, నార్మల్ బ్యాంబూ స్టిక్స్ అంటే మనం గడబొంగులు చూస్తాం కదా, దాంతో పుల్ల తయారు చేస్తారు. ఈ పుల్ల తయారు చేసిన తర్వాత ఈ ఎడ్జి కలరింగ్ చేస్తున్నాం మనం. ఈ కలరింగ్ చేసిన తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడ వరకు అగరబత్తి రోల్ చేస్తారన్నమాట. ఇది ఫస్ట్ ప్రాసెస్ కింద ఇక్కడ చూస్తున్నాం మనం. అలాగే మిగిలిన ప్రాసెస్ కూడా మనం ఎదురుకెళ్తూ చూద్దాం. ఓకే, సో ఒక అగరబత్తి తయారవ్వడానికి కావాల్సిన ఫస్ట్ స్టెప్ బ్యాంబూతో బేసిక్ స్టిక్స్ తయారు చేసుకుంటాం, కలర్ చేస్తాం. ఈ బ్యాంబూని మేము ఇంపోర్ట్ చేస్తాం. అవునా, ఎక్కడి నుంచి వస్తుంది? వియత్నాం నుంచి వస్తుంది. వియత్నాం నుంచా? ఓ సూపర్ అండి. ఈ బ్యాంబూ వియత్నాం నుంచి వస్తుంది. మంత్లీ మనకి కంటైనర్స్ ఎవ్రీ 4 డేస్కి వస్తూ ఉంటాయి. వాటిని మనం ఇక్కడ డైయింగ్ చేసి దీన్ని డ్రై చేసిన తర్వాత అగరబత్తి రోల్ చేస్తాం అన్నమాట. సో ఇప్పుడు డ్రైయింగ్ అంతా న్యాచురల్ డ్రైయింగ్ అంతా న్యాచురల్ డ్రైయింగ్. అలాగే ఇది చూశారు కదా, ఇప్పుడు గ్రీన్ పౌడర్. ఇది ఏంటంటే శాండ్ల్వుడ్ ఉంటుంది కదా, శాండ్ల్వుడ్ సెంట్ తీసేసిన తర్వాత వచ్చిన పిప్పి, దాన్ని పౌడర్ చేసి దానికి గ్రీన్ కలర్ ఎక్కిస్తాం. అంటే ఇప్పుడు ఎండ్లో ఏమో రెడ్ కలర్ చూశారు, అగరబత్తి మిగిలిన పార్ట్ అంతా గ్రీన్ కలర్లో ఉంటుంది. అంటే ఒక సెంటిమెంట్, ఇండియన్ ట్రెడిషనల్ సెంటిమెంట్గా దర్బార్ బత్తి అనడానికి అదొక రూపం అన్నమాట. దర్బార్ బత్తి ఆ షేప్లో ఆ కలర్లో ఉంటేనే అది దర్బార్ బత్తి కింద పబ్లిక్ బాగా నోన్. అది సో ఫస్ట్ నుంచి మొత్తం మన ఇండస్ట్రీ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇదే కలర్ కాంబినేషన్ లోనే ఉంటుందా? దర్బార్ బత్తి అంటే ఇదే కలర్ కాంబినేషన్. అంటే దర్బార్ బత్తి, సెంటెడ్ బత్తి అని 2 విభాగాలు ఉంటాయండి. మనం మేజర్గా తయారు చేసి దర్బార్ బత్తి, సెంటెడ్ బత్తి కూడా ఉంది. అలాగే దర్బార్ బత్తి అనేది ఏంటంటే పూర్తిగా వనమూలికలతో తయారు చేసేది. ఆ వనమూలికలు అనేది ఒక గ్రీన్ నేచర్. మీకు తెలిసిందే, మనం దేనంటే ఎన్విరాన్మెంట్ని ఏమంటాం, గ్రీన్ కింద సంభవిస్తాం. అలాగే మా దర్బార్ బత్తి అంతా ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీగా తయారవుతుంది కాబట్టి, న్యాచురల్ వనమూలికలు వాడుతున్నాం కాబట్టి దాని గ్రీన్ కలర్ టాపింగ్ మాట. జనవరి 25వ తారీఖు పుట్టినరోజుకి ఇక్కడ చాలా పెద్ద ఫౌండర్స్ డే సెలబ్రేషన్ చేస్తాం. ఆ రోజు మెడికల్ క్యాంప్ పెడతాం.
అలాగే భోజనాలు మా వర్కర్స్ అందరికీ భోజనాలు, సింగిల్ టైం గ్యాదరింగ్, అందరూ ఇక్కడికే వస్తారు, అందరికి బస్సులు పెట్టి తీసుకొస్తాం ఇక్కడికి, వాళ్ళందరితో ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్, తర్వాత మెడికల్ క్యాంపు. అలాగే మా సంస్థలో ఒక ఆనవాయితీ పెట్టారు మా తాతగారు, 15 ఏళ్ళు పనిచేస్తే ఒక స్థలం ఇవ్వాలని లేకపోతే క్యాష్ ఇవ్వాలని. ఆ స్కీమ్ ఆ రోజు అమల్లోకి వస్తుంది. ఎంతమంది అయితే విన్ అయ్యారో, అంటే విన్ మీన్స్ ఎంతమంది ఆ రోజు కంప్లీట్ అయ్యారో 15 ఏళ్ళు వాళ్ళకి ఇస్తాం అన్నమాట. చాలా మంచి ఆలోచన అండి. ప్రతి ఏ కంపెనీ వాళ్ళు ప్రాఫిట్ జనరేట్ చేయాలని ఆలోచిస్తారు, కానీ వర్కర్స్ గురించి వాళ్ళ ఫ్యామిలీస్ గురించి ఇంతలాగా ఆలోచించే వాళ్ళు ఇప్పటిదాకా ఎవరిని చూడలేదు. అందుకనే మీరు చెప్పింది కరెక్ట్. మా దగ్గర ఉన్న వాళ్ళల్లో 25-30 ఏళ్ళోళ్ళు చాలా మంది ఉంటారు పనిచేసేవాళ్ళు. ఓకే, అప్పటి నుంచి అలా కమిట్మెంట్గా ఇలా, అంటే ఇది దాన్ని వాళ్ళు పనిచేసే సంస్థగా కాకుండా ఇది మన కుటుంబంగా అనుకుని ఇక్కడ ఉండిపోయారు. ఈ అగరబత్తి రోలింగ్ అనేది మనం ఇక్కడ మెటీరియల్ తయారు చేస్తున్నాం కదా, ఈ మెటీరియల్ ఏం చేస్తారంటే ఇలా రోలింగ్ చేయాలంటే ఇలాగా మనకి వర్కర్స్ అందరూ కూడా ఎవరైతే వీళ్ళు పనిచేసే వాళ్ళు ఉన్నారో వీళ్ళందరూ ఒక చోటకి రావడం అనేది కష్టం. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీస్, పిల్లలు, అలాగే మగవాళ్ళు, ఇంటికాడ భోజనం, వంట, చాలా బాధ్యతలు ఎక్కువ కదా లేడీస్కి, చెప్పక్కల్లా. పాపం అందుకని ఏం చేస్తామంటే వీళ్ళందరి కోసం అని వాళ్ళ ఏరియాలో చిన్న చిన్న యూనిట్లు పెట్టేస్తాం, క్లస్టర్స్ లాగా. 100 మందికి 50 మందికి వాళ్ళకి అక్కడ ఫ్రీడమ్. పొద్దున్నే వస్తారు, చేసుకుని వెళ్తారు. ఒకవేళ పొద్దున్న రాలేకపోతే 11కి వచ్చి చేసుకుని వెళ్తారు. లేదా పొద్దున్న వచ్చిన వాళ్ళు మధ్యాహ్నం భోజనానికి పిల్లలకి వెళ్ళి భోజనం పెట్టి, భర్తకి వెళ్ళి భోజనం పెట్టి మళ్ళీ వచ్చి పని చేసుకుంటారు. టోటల్ ఫ్రీడమ్, టైమింగ్లు ఏముండవు. వాళ్ళు ఎన్ని కిలోలు చేసుకుంటే అన్ని డబ్బులు వాళ్ళకి ఇచ్చేస్తాం. సో వర్క్ ఫ్రమ్ హోమ్ కాన్సెప్ట్లు కోవిడ్లో మొదలెట్టారు కాదు, మీరు ముందర ఎప్పుడెప్పుడో ఎప్పటి నుంచో మొదలైంది. జస్ట్ ఏంటంటే వీళ్ళందరికీ ఎలా ఉంటుందంటే ఒక 4 వీధులు ఉన్నాయనుకోండి, ఈ 4 వీధుల వాళ్ళు వస్తారన్నమాట. అక్కడికి వచ్చి కూర్చొని హాయిగా చేసుకుంటారు, వెళ్ళిపోతారు. వాళ్ళ టైమింగ్ ప్రకారం ఎప్పుడన్నా రావచ్చు, ఎప్పుడన్నా చేసుకోవచ్చు. అక్కడ ఏం చేస్తామంటే ఒక చిన్న ఇల్లు తీసుకొని, అసలు సౌకర్యంగా ఉన్న ఇల్లు తీసుకొని అక్కడ ఒక ఫ్యామిలీకి ఎంప్లాయ్మెంట్ ఇచ్చేస్తాం. ఆ ఫ్యామిలీ పొద్దున్న నుంచి సాయంకాలం వరకు వాళ్ళు చేయించడం, కాటా వేసుకోవడం, తీసుకోవడమే పని. మా వెహికల్స్ ఇలా వెళ్తాయి, ఈ వ్యాన్స్లో లోడ్ చేసి వచ్చేస్తుంది. ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో 63 రకాల్లో కొన్ని మాత్రమే చూపిస్తున్నాను నేను. ఇవన్నీ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్, అంటే ఇవన్నీ ఇంకా ఓపెన్ చేయలే. ఇవన్నీ ఓపెన్ చేస్తే చూడండి ఎన్ని రకాలు ఉన్నాయో. ఇవన్నీ న్యాచురల్. మీ అందరికీ తెలిసింది గులాబీ. ఇది అది నాగర్మోత అంటారు. అంటే మన చిన్నప్పుడు క్రాఫ్ట్ క్లాసుల్లో ఏరిచ్చేవారు. అది చాలా సువాసన వస్తుంది. అలాగే క్లౌ స్టిక్స్, దవనం అంటే ఇది తాలీస్ పత్తర్, అలాగే అది కపూర్ కచ్లీ. ఇవన్నీ అసలు కొన్ని పేర్లు అయితే మీకు ఐడియా కూడా ఉండదు. అలాగే ఒట్టివేరు ఇది అగరవుడ్ అంటారు కదా, అగరవుడ్, దాల్చిన చెక్క. చిన్నప్పుడు సమ్మర్ లో బట్టి వేరులతో ఇట్లా వేసి చాపలేసి చల్లగా ఉంటుంది కదండి అది. ఇది చాలా వెరీ మెడిసినల్ వాల్యూ. మనకి ఆయుర్వేదం కంపెనీల్లో ఈ ఎన్ని ఐటమ్స్ వాడతారు. ఆయుర్వేదం ఇప్పుడు ఈ డిమాండ్ పెరగడానికి హెర్బల్ ఐటమ్ అనేది క్రాప్ తగ్గిపోతుంది. మీకు ఐడియా ఉంది, జనరల్గా ఎన్విరాన్మెంట్ కావచ్చు, క్రాప్ తగ్గిపోతుంది. ఇవన్నీ కూడా రేట్లు స్టేజ్ బై స్టేజ్ పెరుగుకుంటూ వస్తుంది. విపరీతమైన హైక్లో ఉన్నాయి. ఒక్కో టైంలో సీజన్లో కనుక క్రాప్ ఫెయిల్యూర్ అయితే ఇంకా పెరిగిపోతుంది. బట్ ఇప్పుడు ఏంటంటే జనరేషన్స్ దీన్ని ఐడెంటిఫై చేసుకొని వీటి క్రాప్ని స్పెషల్గా కూడా పండిస్తున్నారు. అంటే కాబట్టి అలాగే ఇవన్నీ కూడా హెర్బల్ ఐటమ్స్, సాంబ్రాన్ ఐటమ్స్. ఇప్పుడు మీరు ధూప్ స్టిక్స్ చూశారు కదా, ధూప్ స్టిక్స్లో వేసే సాంబ్రాన్ ఐటమ్స్ ఇవన్నీ. ఇది అది. ఇది వచ్చి ఇండోనేషియా నుంచి వస్తుంది, ఇది థాయిలాండ్ నుంచి వస్తుంది, అది ఇండోనేషియా నుంచి వస్తుంది. మొత్తం ప్రపంచ దేశాలన్నీ ఇక్కడే పెట్టేశారు. అన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఇది ఉంది అనుకోండి, రోజ్ ఫ్లవర్. ఈ రోజ్ ఫ్లవర్ ఉంది కదా, ఇది వచ్చి మనకి నార్త్ ఇండియాలో అజ్మీర్ అని ఉంది. అజ్మీర్ నుంచి వస్తుంది, అక్కడే ప్లాంటేషన్. అంటే ఇక్కడ మేము వాడేదంతా కూడా న్యాచురల్ ఫ్రెష్ వాడతాం. అంటే ఏది కూడా
తీసి పడేసినవి రీయూజ్ మెటీరియల్ వాడడం. ఇప్పుడు ఇవన్నీ నేచర్ పైన మనం డిపెండెంట్ అయి ఉన్నాం కదా. అవును. దీన్ని మళ్ళీ ఒకవేళ ఫ్యూచర్ లో ఏమన్నా న్యాచురల్ రిసోర్సెస్ తక్కువ అయ్యి అంటే ఇవన్నీ కూడా న్యాచురల్ రిసోర్సెస్. మీ బాట చాలా మంచి క్వశ్చన్ అది. మనం భోజనం చేస్తున్నాం, బియ్యం పండిస్తాం, గోధుమలు పండిస్తాం, పప్పులు పండిస్తాం, అవన్నీ నేచురల్ రిసోర్సెస్ తగ్గుతున్నాయని మానేలేము కదా. అలాగే ఇవన్నీ కూడా క్రాప్, ఫారెస్ట్ ఐటమ్స్ కాదు. ఇప్పుడు దాల్చిన చెక్క పంటే, అనాసపు పంట వేస్తున్నారు ఈరోజు. అంటే ఈ ఇండస్ట్రీ స్టార్టింగ్ నుంచి అండి 1946లో స్టార్ట్ చేసినప్పుడు ఏలూరులో స్టార్ట్ చేశారు మా తాతగారు. ఏలూరు తర్వాత కొంచెం వ్యాపారం పెరుగుతున్న కొలది 1963 ఆర్ 64 సంథింగ్ ఇండస్ట్రియల్ ఎస్టేట్ అని చెప్పి ఇక్కడ గవర్నమెంట్ ద్వారా శాంక్షన్ చేయించుకొని ఇక్కడ ఫస్ట్ ఇండస్ట్రీ కింద తాతయ్య గారు పెట్టారు. తాతయ్య గారు పెట్టినప్పుడు ఏంటంటే నోన్ ఫేస్ ఎవరన్నా ఉంటే తొందరగా ఇండస్ట్రియల్ ఎస్టేట్ వస్తుందని చెప్పి మా తాతగారు అక్కడే నాగేశ్వరరావు గారి దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేసి ఆయనతో కూడా ఇండస్ట్రీ పెట్టించారు ఇక్కడ. అప్పట్లోనే బ్రాండింగ్ అంటే నోన్ ఫేస్ వల్ల తొందరగా ఇండస్ట్రియల్ ఎస్టేట్ వస్తుంది. నాగేశ్వరరావు గారు అనౌన్స్ చేశారంట అప్పుడు, హైదరాబాద్లో ఎక్కడో ఫ్యాక్టరీ పెడతాను ఫ్లోర్ మిల్ అని చెప్పి. నువ్వు అక్కడ కాదు నాగేశ్వరరావు గారు, ఏలూరులో మీ చుట్టుపక్కల ఇక్కడే పుట్టారు, మీ అత్తవారిలు ఇక్కడ ఉంది, ఇక్కడికి వచ్చి ఇక్కడ పెడితే ఇక్కడ వాళ్ళకి ఉపాధిగా ఉంటుంది, మీకు బాగుంటుంది, మాకు బాగుంటుంది అంటే తాతగారు కోరిక మేరకు ఆయన కూడా ఇక్కడ ఇండస్ట్రీ పెట్టారు. ఆయన ఫస్ట్ నాగేశ్వరరావు గారు తాతగారు కలిసి ఇక్కడ ఇండస్ట్రియల్ ఎస్టేట్ లో ఫస్ట్ ఇండస్ట్రీ కింద స్థాపించారు. అలా ఏలూరులో ఈ ఏరియా ఒక ఇండస్ట్రియల్ ఏరియా అయింది. యాక్చువల్గా ఇప్పుడు మనం వచ్చిందండి మెయిన్ ప్లేస్ అండి. మా అంబికా దర్బార్బతికి గుండెకాయలు అండి. అంబికా దర్బార్బతి తయారు చేయడానికి ఎన్ని ఇంగ్రీడియంట్స్ ఉన్నాయనేది మీరు ఇప్పటి నుంచి చూస్తారు ఒక 10 నిమిషాల్లో. అంత వెరీ షాకింగ్ గా ఉంటది. ఏంటి ఇవన్నీ ఉన్నాయా అంటారన్నమాట. అలాంటి ఐటమ్స్ అన్ని కూడా అంబికా దర్బార్బతిలో మిక్స్ అవుతున్నాయి. ఇది రోజిన్ అంటారు. న్యాచురల్ ట్రీ నుంచి వచ్చిన మిల్క్ ఇది. పైన్ ట్రీ నుంచి మిల్క్ వస్తుంది. ఆ మిల్క్ తీసుకొని రిఫైన్ చేస్తారు, దాంట్లో ఇంగ్రీడియంట్స్ ప్యూరిఫై చేస్తారు. ఇది సాలిడ్. ఇప్పుడు ఇది యాక్చువల్గా ఏంటంటే మనం తినే చూయింగ్ గమ్ లో కూడా కలుస్తుంది. అది కాకుండా మనకి పుత్తూరు కట్లు అంటారు, గుర్తుంటుంది మీకు, కాళ్ళు బెనికినప్పుడు దానికి కట్లు కడుతుంటారు, అలాంటప్పుడు వాడతారు. మంచి యాంటీబయాటిక్ ఫెసిలిటీస్ ఉంటాయి దీంట్లో. అలాగే గమ్మింగ్ నేచర్ ఉంటుంది. అలాగే సాంబ్రాణి ధూపం వస్తుంది. ఈ 3 ఇంగ్రీడియంట్స్ మిక్సింగ్ మాట. ఇది మేజర్ గా సాంబ్రాణి కింద మీరు లెక్కేసుకోవచ్చు. సాంబ్రాణి అనేది న్యాచురల్ అనుకుంటారు. సాంబ్రాణి కూడా ఒక మ్యానుఫ్యాక్చరింగ్. ఇలాంటి ఐటమ్స్ ని మిక్స్ చేసి 5-6 రకాలు 10 రకాల హెర్బల్స్ అన్ని కూడా మిక్స్ చేస్తే అది సాంబ్రాణి. అన్ని రకాల ఇంగ్రీడియంట్స్ నేను చూపిస్తాను. అన్ని రకాలు ప్యూర్ న్యాచురల్ ఇంపోర్ట్ చేసి తెప్పిస్తాం. ఇది ఇండోనేషియా నుంచి వస్తుంది. ఇండోనేషియా నుంచి ఇంపోర్ట్ చేస్తాం వాటిని. ఇప్పుడు వాటిని తీసుకొని ఇప్పుడు ఈ లిక్విడ్స్ ఉన్నాయి చూసారా, ఇది స్ట్రెమ్స్ ఉంటాయి, ఆకులు ఉంటాయి కదండి, ఆకుల నుంచి తీసిన ఎక్స్ట్రాక్షన్. ఇది ఒక కాంబినేషన్ మాట. ఈ సాంబ్రాణి ఏదైతే చెప్పానో ఆ సాంబ్రాణి రా మెటీరియల్ ఇది ఆల్రెడీ న్యాచురల్ ఎసెన్షియల్ ఆయిల్ కింద లెక్క. ఆ ఇంగ్రీడియంట్స్ 2 కలిపి కుక్ చేస్తాం. కుక్ చేసిన తర్వాత మెల్టింగ్ అయిన తర్వాత దీంట్లో హెర్బల్ పౌడర్స్ మిక్స్ చేసి దాని అగరబత్తి పేస్ట్ కింద తయారు చేస్తాం. ఇదంతా కుకింగ్ మెథడ్ అండి. సో ఇక్కడ వీటిలో కుక్ చేస్తూ ఉంటాం. దీంట్లో కుక్ అవుద్ది. ఇవన్నీ కంటిన్యూస్ గా 24 గంటలు రన్ అవుతూనే ఉంటాయి. లేదు, షిఫ్ట్ వైజ్ ఇది. అంటే సీజన్స్ లో 2 టైమ్స్ నడుస్తుంది, సింగిల్ టైమ్ లో ఏమో 1 టైం నడుస్తుంది. బట్ ఎప్పుడైనా సరే మార్నింగ్ 6 o'clock స్టార్ట్ చేస్తాం. కొంచెం కూల్ గా ఉన్నప్పుడే క్లోజ్ అవడానికి. ఈవినింగ్ కూడా సేఫ్టీ కోసం ఎర్లీగా క్లోజ్ చేయడం కోసం మార్నింగే స్టార్ట్ చేస్తాం. ఈవినింగ్ 4:35 కల్లా క్లోజ్ అయిపోతుంది. అలాగే దాని ఫస్ట్ స్టేజ్ కుకింగ్, సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్ ఇలా కుక్ అవుతూ ఉంటాయి. అంటే అవి ఒక 10 ఇంగ్రీడియంట్స్ అక్కడ కలుస్తాయి అనుకోండి. ఆ తర్వాత స్టేజ్ లో మిగిలిన ఇంగ్రీడియంట్స్ ఇక్కడ కలుస్తాయి. అంటే అదొక బేస్. ఆ బేస్ మళ్ళీ 5 భాగాలు చేస్తాం. ఆ 5 భాగాల్లో మళ్ళీ డిఫరెంట్ ఐటమ్స్ కలుస్తాయి అన్నమాట. వెళ్ళిపోతూ ఉంటుంది అంతా. అంటే ఇప్పుడు ఈ టెక్నాలజీ ఏదైతే ఉందో మా ఫ్యాక్టరీలో మీరు చూసేది ఇదంతా మా ఓన్ టెక్నాలజీ. అగరబత్తి అనగానే ఎక్కడో మిషనరీ ఉండి ఆ మిషనరీ తీసుకొచ్చి అగరబత్తి మిషన్ పెట్టేయడం, ఇండస్ట్రీ పెట్టేయడం జరగదు. మా సమస్యలను బట్టి మేము మిషన్ తయారు చేసుకుంటూ ఉండాలి. అంతే, అన్ని మనమే చేసుకుంటాం. ఇప్పుడు ఈ మిషనరీ అంతా నా ఓన్ డిజైన్. ఎక్కడ ఎలా స్టేజ్ అవ్వాలి. అందులో ఇంకో టెక్నిక్ ఏంటంటే దీంట్లో ఇండైరెక్ట్ ఫైర్ అండి. దేర్ ఇస్ నో ఫైర్.
అంటే ఫైర్ యాక్సిడెంట్స్ జరగవు, పని చేసే వాళ్ళకి ఇబ్బంది ఉండదు, సెక్యూరిటీ ఉంటుంది, సేఫ్టీ ఉంటుంది. ఇదేంటంటే మనం బఫే పొయ్యిలు ఉంటాయి చూసారా, హోటల్స్ లో బఫే పొయ్యిలు కింద హాట్ వాటర్ వేసి పైన కర్రీ పెడతారు, సేమ్ ప్రాసెస్. లోపల షెల్ లో ఏమో మెటీరియల్ కుక్ అవుతుంది, అవుటర్ షెల్ లో ఏమో ఒక వాటర్ లాంటి లిక్విడ్ షెల్ ని హీట్ చేసి బయటకు వెళ్ళిపోవాలి. ఓకే, సో ఇప్పుడు ఇదంతా మీ ఐడియా అన్నారు కదా, అంటే ఇది ఈ మధ్య కాలంలో మీరు మీ కంట్రోల్లోకి వచ్చాక చేసింది. స్టార్టింగ్ లో ఎలా ఉండేది? అది ఫస్ట్ మా తాతగారు పెట్టినప్పుడు బొగ్గులు పోయా, బొగ్గులు పోయిన తర్వాత ఏమో డీజిల్ పోయా, డీజిల్ పోయిన తర్వాత గ్యాస్ పోయా, గ్యాస్ పోయిన తర్వాత ఇప్పుడు ఇది. ఇప్పుడు లేటెస్ట్ జనరేషన్ ఆటోమేటిక్. మా ఇండస్ట్రీ మొదలు పెట్టినప్పుడు మా తాతగారు అమ్మేవారు, మా మామగారు మా తాతమ్మ గారు ఇద్దరు తయారు చేసేవారు. ఇద్దరు కార్మికులతో స్టార్ట్ అయిన ఇండస్ట్రీ ఇప్పుడు ఇంచుమించు 3000 మంది ఉన్నారు. ఓన్లీ ఇద్దరితో స్టార్ట్ అయిన ఇండస్ట్రీ. అంటే ఇలాగే జరుగుతూ ఉంటుంది. మనం ఎన్నాళ్ళు క్వాలిటీతో ప్రోడక్ట్ ఇచ్చామో అంత దానికి ప్రజల దగ్గర నుంచి ఆదరణ జరుగుతూనే ఉంటుంది. మనం ఇచ్చే క్వాలిటీ ఈ రోజుల్లో ఏంటంటే చూపించాలి, చూపించకపోతే ప్రజలకు తెలియదు. ఎందుకంటే ఒక సినిమాకి వెళ్ళేటప్పుడే ఒక రివ్యూ చదువుకుని సినిమాకి వెళ్తున్నారు, ఒక ప్రోడక్ట్ కొనేటప్పుడు డెఫినెట్గా దే హ్యావ్ టు నో సంథింగ్. పూర్వం రోజులు వేరు, ఈ రోజులు వేరు. ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చామంటేనండి, ఫ్రాగ్రెన్స్ అంటే పెర్ఫ్యూమ్స్ తయారు చేసే చోటకి వచ్చాం. ఇది ఏంటంటే ఈ పెర్ఫ్యూమ్స్ కూడా మా ఓన్గా తయారు చేస్తాం. నేను చెప్పాను కదా, మా తమ్ముడు రామచంద్రరావు ఆయన తయారు చేస్తాడు పెర్ఫ్యూమ్, నేనేమో హెర్బల్స్ అంతా చూస్తాను, మ్యానుఫ్యాక్చరింగ్ చూస్తాను. ఈ కాంబినేషన్లో ఏంటంటే ఇక్కడ ఏదైతే మనం ల్యాబ్లోకి వచ్చామో దీన్ని ల్యాబ్ అని పిలుస్తాం మేము. దీంట్లో అన్ని న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. ఇక్కడ చూడండి, సినమూన్ ఆయిల్. సినమూన్ అంటే ఏంటి? దాల్చిన చెక్క, అది దాని ఎక్స్ట్రాక్షన్ ఆయిల్ అన్నమాట. అంటే ఇలాంటి న్యాచురల్ ఎసెన్షియల్ ఆయిల్స్ అన్ని కూడా ఇదిగో కేషియా ఆయిల్, క్లవ్ ఆయిల్, జటామాంసి, రోజ్ ఆయిల్, అంటే ఇలాంటివన్నీ కూడా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ అన్ని కలిపేసి ఇక్కడ పెర్ఫ్యూమ్ తయారు చేస్తాం. ఇవి ట్యాంకర్స్ మాట. ఈ ట్యాంకర్స్ లో ఒక్కో దాంట్లో 5 టన్నులు 5 టన్నులు, ఇవి 2 టన్నులు మాట. దీంట్లో పెర్ఫ్యూమ్ తయారు చేస్తాం. ఈ పెర్ఫ్యూమ్ కూడా 30 డేస్కి ఒక బ్యాచ్ తయారవుతుంది. బ్యాచ్ తయారైన తర్వాత ఇలా ఫిల్లింగ్ అయిపోయి అక్కడ మనం పేస్ట్ తయారు చేస్తున్నాం చూసారా, ఆ యూనిట్కి వెళ్ళిపోతుంది. అక్కడ మిక్సింగ్ అవుతుంది. ఇప్పుడు చూసారా అక్కడ ఓక్ మాస్ అని ఉంది. ఆ ఓక్ మాస్ అన్నది ఒక న్యాచురల్ ప్లాంట్. ఆ ప్లాంట్ ఎక్కడ దొరుకుతుందో తెలుసా మీకు? సముద్రం నీళ్ళ మధ్యలో. అక్కడి నుంచి తీసి దాన్ని ఎక్స్ట్రాక్షన్ చేస్తారు. అలాగే చూసారా రోజ్ అని ఉంది చూసారా, అది ఒరిజినల్ రోజ్ ఫ్లవర్స్ నుంచి తీసేది. అలాగే అది అతివ ఓక్ మాస్ అని ఉంది. యాక్చువల్లీ చాలా మందికి ఇలాంటివి ఉంటాయని కూడా తెలియదు. మనం చూసేది ఏంటంటే ఏదో జాస్మిన్, రోజ్ అదొక ఫ్లేవర్ అనుకుంటారు, కానీ దీని వెనకాల ఎంత బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఉందని. అది కాదు, దాని వెనకాలది ఈ క్యాట్ చూసారా, వాసన చూడచ్చు, ఏం కాదు, అంత న్యాచురలే. ఎంత స్ట్రాంగ్ ఉందో చూసారా, అది ఈ క్యాన్పి. ఇప్పుడు మీరు చూసిన ఐటమ్ వచ్చి కేజీ 3000 రూపాయలు. అంటే ఈ క్యాన్ ఖరీదు 15,000 20,000 ఉంటుంది. అంతే రైట్. ఇప్పుడు నేను ఏదైతే ఇది చూపిస్తున్నానో ఈ 5 కిలోల క్యాన్ 1,50,000. 1,50,000. ఎంత చిన్న సీసా. అబ్బా, ఇప్పుడు చూడండి, ఇప్పుడు 5 కిలోలు 1,50,000 అన్నారు కదా. ఇది జటామాంసి అని వేరు, మనకి ఇలా తోకల్లా ఉంటుంది ఒక వేరు, ఆ వేరు నుంచి తీసిన ఆయిల్. ఇది కాన్పూర్ నుంచి వస్తుందనండి, అక్కడ ఏమో నోయిడా నుంచి అని రాస్తున్నాయి, ఇదేమో సముద్రం నుంచి అని చెప్పారు. బాగుంది. అంటే ఇది ఇంపోర్ట్ చేసి సేల్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. ఇలాంటి ఇంపోర్ట్ చేసి సేల్ చేసే వాళ్ళు ఉంటారు. అంటే ఇలాంటి ఐటమ్స్ అన్ని కూడా. సో ఇప్పుడు ఇది ఒక 5 kgs మీకు ఎన్ని ధూప్ స్టిక్స్ లేకపోతే అగరబత్తికి పట్టుకొస్తుంది? అలా చెప్పలేము, పెర్ఫ్యూమ్లో మిక్స్ అవుతూ ఉంటుంది కాబట్టి అవన్నీ స్టాండింగ్ ఆర్డర్లు ఎవ్రీ మంత్ రావాల్సిందే. ఎవ్రీ మంత్ రావాల్సిందే మనం తయారు చేయడానికి. అక్కడ ఏదైతే మనం లిక్విడ్ ఫామ్లో తయారు చేసామో ఆ లిక్విడ్ తీసుకొచ్చి ఈ మిషన్లో వేస్తాం. ఈ మిషన్లో వేసిన తర్వాత దీంట్లో హెర్బల్ పౌడర్స్ మిక్స్ చేసింది సపరేట్గా వస్తుంది. ఆ రెండు కలిపి మిక్స్ చేసి దాన్ని ఒక అగరబత్తి పేస్ట్ కింద తయారు చేస్తాం. ఇలాగా
ఇది అగరబత్తి పేస్ట్ అండి. ఇది పట్టుకోవచ్చు ఏం కాదు, అంత న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ దీంట్లో ఉన్నాయండి. అది దీన్ని అగరబత్తి రోలింగ్కి వెళ్ళిపోతుంది, చేత్తో చేస్తారు. ఇప్పుడు మీకు దీంట్లో ఏం కనిపిస్తున్నాయి చూసారా? సాంబ్రాన్ ఐటమ్స్ చూశారు, ఎక్స్ట్రాక్షన్స్ చూశారు, అవి రెండు న్యాచురల్. ఇప్పుడు మనం చూసిన దీంట్లో హెర్బల్ పౌడర్స్ కూడా చూస్తాం. హెర్బల్ పౌడర్స్ న్యాచురల్. అలాగే ఈ అన్నిటినీ కలిపి మనం ముద్ద తయారు చేస్తాం. ఈ ముద్దని అగరబత్తి రోలింగ్ చేస్తాం. అలాగే మీరు ఏదైతే అనుకున్నామో ఇప్పుడు మనం ఏం చేసామంటే అక్కడి నుంచి లిక్విడ్ పార్ట్ చూసుకుంటూ వచ్చాం. ఇప్పుడు ఇది అగరబత్తి మసాలా పార్ట్. మసాలా మీన్స్ మా భాషలో మేము మసాలాని పెట్టుకుంటాం. దీంట్లో అన్ని రకాల వనమూలికలు మిక్స్ చేసింది పౌడర్ మాట. ఈ వనమూలికలు ఎక్కడ మిక్స్ చేస్తారని డౌట్ రావచ్చు, అది కూడా మా కంపెనీలోనే జరుగుతాయి. తెప్పించి న్యాచురల్స్ తెప్పించి దాన్ని గ్రైండింగ్ చేసి దాన్ని పౌడర్ చేసి దాన్ని మనం ఫార్ములా కలుపుకొని ఇక్కడ తీసుకొస్తాం అన్నమాట. ఇప్పుడు ఆ సెక్షన్ అంతా మనం చూద్దాం. సో మేము బయట టాక్ విన్నాము, అది ఫార్ములా అంతా మీ ఫ్యామిలీ దగ్గరే ఉందని, ఎవరికి రివీల్ చేయరని. డెఫినెట్ గా ఈ రోజుకి అంతే. ఇప్పుడు ఈ మసాలా హెర్బల్స్ ఉన్నాయి కదా, ఈ హెర్బల్ బ్యాచ్ తయారు చేసినప్పుడు నేనే కూర్చొని చేస్తాను. దీనిలో పెర్ఫ్యూమ్ నేనే స్వయంగా. అలాగే దీనిలో పెర్ఫ్యూమ్ తయారు చేసినప్పుడు మా తమ్ముడు రామచంద్ర ఆయన కూర్చొని తయారు చేస్తారు. ఇంకా మిగిలినవి కూడా పైన ఉంటాయి. ఈ పై అన్నిటికీ కోడ్ లాంగ్వేజ్లే ఉంటాయి. ఒరిజినల్ పేర్లు ఎక్కడ పలకం. కొమ్ములు అంటాం, తోకలు అంటాం, తొక్కలు అంటాం, ఇలా అంటుంటాం అన్నమాట. న్యాచురల్ ఐటమ్ పేరు, దాని బొటానికల్ పేరు వేరే ఉంటుంది అన్నమాట. ఇప్పుడు మీరు ఏదైతే నేను హెర్బల్ చెప్పాను కదండి, ఆ హెర్బల్ పౌడర్ తయారవ్వాలి అంటే దాన్ని తీసుకొని గ్రైండింగ్ చేయాలి కదా, అది మిక్సింగ్ ప్లాంట్ మాట. ఈ హెర్బల్స్ అన్నిటినీ కూడా ఒక వేమెంట్లో వేసి ఆ వేమెంట్ని మిక్సింగ్ చేస్తున్నాం అన్నమాట. ఈ పౌడర్ అక్కడికి వెళ్తుంది. ఈ లోపలికి రండి, ఒక్కసారి అలాగా ఇన్హేల్ చేయండి, ఎలా ఉందో చూడండి. చాలా బాగుంది, మంచి సుగంధ ద్రవ్యాలు. డీప్ బ్రెత్ తీసుకోండి, ఎంత బాగుందో చూసారా? ఏదైతే మీరు చూస్తున్నారో ఇదంతా 63 రకాల వనమూలికలు. నేను చెప్పాను కదా మేమే కలుపుతామని, ఆ ఫార్ములా తయారు చేసి పెట్టామన్నమాట. మీ భాషలో చెప్పాలంటే లేడీస్ భాషలో ఊరకాయ పెట్టినట్టు, జాడీలో ఊరకాయ పెట్టినట్టు ఈ మిక్సింగ్ చేసేసి పెడతాం అన్నమాట. ఇది 3 monthsకి ఒకసారి బ్యాచ్ చేస్తాం మేము. 30 టన్నులు బ్యాచ్ చేసిన తర్వాత తీసుకొచ్చి ఇక్కడ పెట్టేస్తాం. దీన్ని 3 monthsలో కట్ చేయలోపు అక్కడ 3 months ప్రతి హెర్బల్ని తేవడం, దాన్ని గ్రైండింగ్ చేయడం, దాన్ని అన్నీ సెట్టింగ్ చేసుకుంటూ ఉంటాం అన్నమాట. మళ్ళీ మిక్సింగ్ చేసి తీసుకొచ్చి పెట్టేస్తాం అన్నమాట. చూసారు అంత మైండ్ ఫ్రెష్ అయిందా మీకు? అవునవును, అంటే నేను చెప్పడం కాదు, మీరు చెప్పాలి. అవును, మీకు వీడియోలో కనిపించదు కాబట్టి స్మెల్ అయితే చాలా బాగుంది, చాలా రిలాక్సింగ్ గా ఉంది. ఏదైనా ఒక గర్భగుడిలో మనం కాసేపు కూర్చుంటే ఒక స్మెల్ వస్తుంది సార్, సేమ్ అదే స్మెల్ లో ఉంది. అదే అంటే ఇప్పుడు మనం ఏదైతే చూస్తున్నాం ఇదంతా న్యాచురల్ స్మెల్. సింగిల్ డ్రాప్ సెంట్ లేకుండా, సింగిల్ డ్రాప్ కెమికల్ లేకుండా వనమూలికలతో వచ్చే సువాసన. ఇప్పుడు మీరు చెప్పినట్టు ఇది మాస్ ప్రొడక్షన్ కదా, ఇన్ని వనమూలికలు మనకి ఎక్కడి నుంచి సోర్స్ చేస్తారు? చాలా అండి, ఆల్మోస్ట్ ప్రపంచంలో అన్ని మూలల నుంచి వస్తుంది. అవునా? చాలా వింత ఏంటంటే ఎక్కడ ఏ అవాంతరం వచ్చినా ప్రపంచంలో మాది ఏదో ఒక రా మెటీరియల్ రేటు పెరిగిపోతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఫ్రాన్స్ ఉందండి, ఫ్రాన్స్ దేశంలో పచోలి అని పంట పండుతుంది, గ్రాసియన్ దేశం. అక్కడ ఆ పచోలి అన్న పంట అక్కడ క్రాప్ ఫెయిల్ అయింది. ఇప్పుడు ఎగ్జాంపుల్ ప్రజెంట్ జరిగే సిచ్యువేషన్ చెప్తున్నాను. ఆ పచోలి అన్న దానికి క్రాప్ ఫెయిల్ అయింది. ఆ పచోలి అన్నది క్రాప్ ఫెయిల్ అవడంతో 3,000 రూపాయల 3,500 రూపాయలకి వచ్చే కేజీ ఇక్కడ జస్ట్ 2 months బ్యాక్ 18,500 కొన్నాను నేను కేజీ. ఏం చేయలేము, అది ఆ న్యాచురల్ ఇంగ్రీడియంట్ పవర్, అదే వాడాలి. దాని ప్యూరిటీస్ కానీ, దానికి ఉన్న దాన్ని ఏమంటారు బెనిఫిట్స్ కానీ, లేదా దానికి ఉన్న సువాసన అనుకోండి, అవి వాటికే ఉంటుంది, దానికి మార్పు జరగదు. జస్ట్ లైక్ మనం ఇంట్లో సాంబార్ చేసినప్పుడు ఏదో ఒకటి తీసేసి ఒక హెర్బల్ ఐటమ్ వేయలేదు అనుకోండి, దాల్చిన చెక్క, లేదంటే బిర్యానీ చేసినప్పుడు దాల్చిన చెక్క అయిపోతే బిర్యానీ అవుతుందా? అది అలాగమాట. అలాగే మీకు ఏదైతే చెప్పానో ఈ 63 రకాల వనమూలికలు చెప్పాను కదండి, 63 రకాల వనమూలికలు మిక్సింగ్. మంచి స్మెల్ వస్తుంది. ఇలా అంటే మీకు చూడండి, ఇలా అనండి, ఇలా అని చూడండి, కొంచెం రబ్ చేసుకుని చూడండి. చాలా బాగుంది, కొంచెం రబ్ చేసుకుని చూస్తే మీకు ఇంకా తెలుస్తుంది. ఇది తేజ్ పత్తా, లవంగ ఆకు, తర్వాత ఈక్లిప్టస్, వేప, అలాగే
మనకి వాడుకుని మన నిత్యం జరిగే పేర్లు చెప్పాను. కొన్ని పేర్లు అయితే మనకి మీకు సామాన్యం కాదు కానీ తెలీదు. అలాగే ఇప్పుడు ఏదైతే మీరు ఇది చూశారు కదా, ఈ మిక్సింగ్ పౌడర్ చేస్తే ఈ పౌడర్, ఇప్పుడు ఈ పౌడర్ మీరు వెలిగించుకుని చూపిస్తాను నేను మీకు, ఎంత వాసన వస్తుందో చూస్తాను. మీరు ఏదైతే మిక్సింగ్ చూసారో అక్కడ వనమూలికలు అవి పౌడరింగ్ అవుతున్నాయి. అది పౌడరింగ్ అవుతున్నది చూసారా, ఇలాంటి చెక్క ముక్కలు. ఇది చూడడానికి చెక్కలా ఉంది మీకు. దీని ఖరీదు 350 రూపాయలు కేజీ. దీన్ని పలవరైజర్ అంటారు. ఇక్కడ దీంట్లో వేసినప్పుడు పౌడరింగ్ అక్కడ అయిపోయి వస్తుంది. ఈ పౌడరింగ్ అయిపోయింది, ఒక ఫార్ములా తయారైంది. దీని తర్వాత ఎడిషనల్ ఫార్ములా అక్కడ మిక్స్ అవుతున్నాయి. ఇది ఫార్ములా నేను తయారు చేసి మనం తయారు చేసిన ఉంటాయి. ఇది ధూప్ స్టిక్స్ తయారు చేసే మిషన్ అండి. ఇప్పుడు మీరు మా కంపెనీలో చూస్తున్నారు కదా, ప్రతిదీ స్క్రాచ్ నుంచి ఇక్కడ తయారు అన్నీ. అంటే వనమూలికలు తెచ్చి ఇక్కడే గ్రైండ్ చేస్తాం, ఇక్కడే పొడి చేస్తాం. అలాగే ధూప్ స్టిక్స్ ప్రధానమైనది ఏంటి, సాంబ్రాణి. ఈ సాంబ్రాణి అన్న ఐటమ్ కూడా ఇక్కడే తెప్పిస్తాం, ఇక్కడే గ్రైండ్ చేస్తాం, ఇక్కడే మెల్ట్ చేస్తాం. అంటే ప్రతి ఐటము న్యాచురల్, 100% న్యాచురల్ మనం ఇంపోర్ట్ చేస్తాం. బయట ఎక్కడ కూడా లూజ్ పౌడర్స్ కానీ ఏది కొనం. డైరెక్ట్గా సరుకు అంతా కూడా ముడి సరుకుగానే వస్తుంది, ఇక్కడే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాం. అందుకని ఏంటంటే మనదంతా కూడా న్యాచురల్ బేస్ ఎక్కువ ఉంటుంది. సెంట్ బేస్ కన్నా న్యాచురల్ బేస్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఈ ధూప్ స్టిక్ వెలిగించినా కూడా మీకు అంతా కూడా న్యాచురల్ సాంబ్రాణి వాసనలే వస్తాయి, అన్ని న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ పడతాయి. కాబట్టి మార్కెట్లో ఏం చేస్తారంటే, అంటే వేరే వాళ్ళ గురించి చెప్పకూడదు, సెంట్లు వేసేస్తారు. ఇమీడియట్గా వెళ్ళంగానే మీకు వాసన రావాలి. బట్ అది మైండ్ ఫ్రెష్ ఇవ్వదు, ఇంటిగా పాజిటివ్ ఎనర్జీ రాదు. ఇలా వస్తాయండి ధూప్ స్టిక్స్. అంటే ఇది వెట్. ఇప్పుడు ఆ డ్రైయర్స్ ఉన్నాయి, అంటే ఇక్కడ ఉన్నాయి కూడా అన్ని నా ఓన్ డిజైన్, అన్ని ఓన్. మన పర్పస్కి చేయడం మాట. ఇది ఎంత చిన్నగా అన్నా ఇండస్ట్రీ చేసుకుంటారు, చేతితో కుట్టి అమ్ముకునే వాళ్ళు కూడా ఉంటారు. అంటే వాళ్ళు దొరికే ఇంగ్రీడియంట్స్ ఏ ఒకటి కలిపేస్తారు, కొడతారు. ఇక్కడ ఏంటంటే మనకి ప్రొడక్షన్ పెరిగే కొలది మన అవసరానికి తగ్గట్టుగా టెక్నాలజీని పెంచుకుంటూ ఉంటాం అన్నమాట. ఇంజనీర్లు అవ్వడం వల్ల ఇది అడ్వాంటేజ్. మనకి ఏది కావాలంటే ఆ డిజైన్, ఆ మెషిన్ మీరే డిజైన్ చేసుకుంటున్నారా? నేను డిజైన్ అంటే తయారు చేసేలేను కానీ ఐడియాలు ఇవ్వగలను. అలాగే మాకు డ్రైయర్స్, డ్రైయర్స్ ఏం కాదు, ఇదంతా హీట్ లోపల మాయిశ్చర్ వ్యాపరైజ్ అవుతుంది. ఈ దీంట్లో ఉన్న మాయిశ్చర్ వ్యాపరైజ్ అవుతుంది అంతే. ఈ మిషనరీ కూడా చాలా సెక్యూరిటీగా చేసామండి. ఆ కిందకి వెళ్ళేది టైమింగు, పైకి వచ్చేది టైమింగు, ఆగేది టైమింగు, ఏదైనా టైమింగే. ఆడు చేయి పెడితే కూడా అయిపోతుంది మిషన్. అది అంతా చూసారు. అతను జస్ట్ అలా కూర్చున్నాడు, అంటే స్విచ్ నొక్కేసి ఫిల్లింగ్ చేస్తున్నాడు. ఇప్పుడు ఫిల్లింగ్ కూడా జస్ట్ 30 సెకండ్స్ కూడా పట్టదు, అయిపోయింది. ఫిల్లింగ్ అయిపోయింది, క్లోజ్. మిషన్ ఆన్ చేస్తాడు. ఈలోపు మిగిలి రెడీ చేసుకుంటాడు. అదే కొట్టి మొత్తం డైరెక్ట్ ప్రోడక్ట్ బయటికి అవుట్పుట్ వస్తుంది అన్నమాట. ఒకవేళ ఎవరైనా జాబులు లేవు అని అనేవాళ్ళు చూడండి, ఇంత డిమాండ్ ఉంది డెఫినెట్ గా. మీరు అన్న మాట ఇంకో మాట కూడా చెప్తాను. ఇప్పుడు ఈ బ్యాంబూ స్టిక్ ఉంది, మనం వియత్నాం నుంచి తెప్పిస్తున్నాం. ఇండియాలో ఎందుకు పండించలేకపోతున్నాం? ఇండియాలో ల్యాండ్ లేదా, క్రాప్ లేదా? బ్యాంబూ ఉంది, కానీ ఇండియాలో ఉన్న బ్యాంబూ అగరబత్తికి పనికిరాదు. ప్రాబ్లం అది. అంటే ఆ క్రాప్ పనికిరాదు. బ్యాంబూలో కూడా మనకి క్రాప్స్ ఉంటాయి, డిఫరెంట్ క్రాప్స్ ఉంటాయి. ఆ క్రాప్ పనికిరాదు మనకి. ఇప్పుడు వియత్నాంలో బ్యాంబూకి ఏంటంటే నాట్ ఉంది కదా, నాట్స్ అంటాం కదండి, బ్యాంబూలో నాట్స్ ఉంటాయి కదా. నాట్ టు నాట్ ఇంత డిస్టెన్స్ ఉంటుంది. 18 ఇంచెస్, 20 ఇంచెస్, 24 ఇంచెస్, 36 ఇంచెస్ కూడా దొరుకుతాయి. మన ఇండియాలో ఇంతే ఉంటుంది నాట్. ఈ మధ్యలోనే బ్యాంబూ అవుతుంది. ఆ నాట్ దగ్గర చేయలేము కాబట్టి ఇండియాలో క్రాప్ లేదు. దీని ఏంటంటే ఫ్యూచర్లో ఇండియాలో ఎందుకంటే మేజర్గా అగరబత్తి తయారయ్యేది ఇండియాలో. ఇక్కడ కనుక క్రాప్ దొరికి ఇక్కడే కనుక జరిగితే మంచి వ్యాపారం ఇది. అంటే కానీ ఇది బై ప్రోడక్ట్, నేను పెట్టలేను ఇండస్ట్రీ. ఎందుకంటే నేను మ్యానుఫ్యాక్చరింగ్ చేసి అమ్మేవాడిని, బ్యాంబూ స్టిక్ దగ్గరికి నేను వెళ్ళలేను కదా. అది మన టెక్నికల్ ఉంది, డెఫినెట్ గా ఉంది, అవకాశం ఉంది.
ఇప్పుడు చూసారా ఇది? అవును. మీరు లండన్లో ఎప్పటి నుంచి ఉంటున్నారు? నేను ఒక 3 years నుంచి ఉంటున్నాను. ఈ పేరు వినే ఉంటారు అక్కడ, వైట్ సేజ్ అని. అవును. వాళ్ళు ఆకులు కట్లా ఉంటుంది, మనకు తులసి ఉంది కదండి, తులసిలాగా ఒక ఆకులు కట్లా ఉంటుంది, అది వెలిగించుకుని ఇంట్లో ధూపం వేసుకుంటారు. దాని పేరు వైట్ సేజ్ మాట. అంటే మనం సాంబ్రాణి వేసుకుంటే మన ఇల్లు ఎంత ఎనర్జీగా ఉంటుంది, అగరబత్తి వేసుకుంటే ఎంత ఎనర్జీగా ఉంటుందో వాళ్ళు నమ్మేది వైట్ సేజ్. యూరోపియన్ కంట్రీస్లో ఎక్కువ ఫేమస్ ఇది. సో ఇప్పుడు ఇది ఆ మార్కెట్ కోసం వెళ్తుంది. ఈ అగరబత్తి పైన హెర్బల్ కనిపించాలన్నారు, టాస్క్ వాళ్ళు ఇచ్చారు మనకి, దాన్ని మనం తయారు చేసాం. సో అక్కడ మార్కెట్కి ఇలా ఉంటే అంటే బాగా సెట్ అవుతుంది. ఇది కూడా న్యూ ఇన్వెన్షన్, అసలు మార్కెట్లో లేదు, నేను ఎప్పుడు చూడలేదు. ఇప్పుడు మనం ఇలాగ కనిపించాలి అన్నప్పుడు ఆ కనిపించాలన్నట్టుగా మనం అగరబత్తి తయారు చేసాం అన్నమాట. అగరబత్తిని తయారు చేసి వాళ్ళకి ఇస్తున్నాం అన్నమాట. ఇప్పుడు ఆ మార్కెట్లో ఆల్మోస్ట్ 1.5 year అయింది లాంచ్ అయ్యి, చాలా బాగా క్లిక్ అయింది, మంచిగా సేల్ అవుతుంది. ఇప్పుడు ఇది కూడా అంతా హెర్బల్ బేస్తో తయారవుతుంది, హెర్బల్ కూడా పైన కోటింగ్ మాట. అది చాలా బాగుంది. ఇది లెవెండర్. ఇది చూసారు ఇక్కడ, ఇక్కడ విండో మాట. ఈ విండోలో నుంచి మనకి ఎక్కడెక్కడ దొరుకుతుంది ఇదంతా తయారు చేస్తాం మనం. అంటే వచ్చేది మీరు చూసారు కదా కింద ల్యాబ్ లో, అన్ని దేశాల నుంచి వస్తుంది, అన్ని ఇంగ్రీడియంట్స్ కనిపిస్తాయి. లెవెండర్ ఆయిల్ కూడా ఉంటుంది మరి, దాని నుంచే ఫ్రాగ్రెన్స్ తయారు చేస్తాం. చాలా బాగుంది యాక్చువల్లీ. అవును, మీరు చెప్పినట్టు ఇలాంటివి ఎప్పుడు ఇక్కడ చూడలేదు. సో ఇది మీరు ఇక్కడ మార్కెట్ లేదు, ఇక్కడ మార్కెట్ కాదు. ఇవేంటంటే ఈ కొంచెం ప్రైజ్ స్పెషల్ ప్రోడక్ట్లు. ఇప్పుడు ఈ ఒక్క పని పైన హెర్బల్ కనిపించేలాగా పని చేయడానికి బోల్డ్ డబ్బు ఖర్చులు అవుతాయి మనకి. అంటే మెటీరియల్గా ఎంతన్నా ఖర్చు అవునండి, ఓకే, మనకి మెటీరియల్ లేబర్గా కూడా ఎక్కువ ఖర్చు, చాలా స్లో ప్రాసెస్. ఒక మనిషి కూర్చుంటే రోజుకి 10-15 కిలోలు కూడా చేయలేదు. అది దాని ప్రైస్ ఇక్కడ రాదు మనకి. అది ఇప్పుడు ఇది ఒక పుల్ల ఉందనుకోండి, ఇండియాలో మనం అమ్మాలంటే కనీసం ₹3-2 అమ్మాలి. మన అంబికా అగరబత్తి మేము అన్నీ, అంటే అది కూడా కాస్ట్లీ ఐటమ్స్ అన్నీ ఇలాగే వేస్తాం, కానీ దాంట్లో ఏంటంటే రోలింగ్ అయిపోద్ది ఇమీడియట్గా. అది మీరు ₹1కి 2 పుల్లలు వచ్చేస్తాయి, మీ పూజ అయిపోద్ది. సో ఇప్పుడు ఈ ఒక్క డబ్బా ఎంత ఉండొచ్చు? ఇది మా కంపెనీ ప్రైస్ ₹15. మీరు ₹15 వాళ్ళకి వేస్తాం. వాళ్ళు నాకు తెలిసి మీ ఊళ్ళో మీ దేశంలో మీకు ₹50 అమ్ముతారు. 300-400 పెట్టుకుంటాం మేము. సో లాస్ట్ గా చాలా బాగా మాకు అంబికా దర్బార్ భక్తి ఇండస్ట్రీ అంతా చూపించారు, అసలు అగరబత్తి ఎలా తయారవుతుందని చెప్పి స్టార్టింగ్ నుంచి ప్యాకింగ్ వరకు చూపించారు. ఇంకా 108 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అగరబత్తీస్ ఉన్నాయి, లిమ్కా అవార్డ్స్ విన్ అయ్యారు. అదంతా ఎలా సాధ్యమైంది, అసలు ఎప్పుడైనా అనుకున్నారా? అంతా ప్రతిదీ కొంచెం కొత్తగానే ఆలోచిస్తామండి మనం. జనరల్గా చెప్పాలంటే మూవీ ప్రొడక్షన్లో లెక్కేసుకుంటే రాజమౌళి గారి సినిమా ఎలా ఉంటుందో ఒక స్పెషల్గా మేము ఏం చేసినా ఈవెంట్ అలాగే చేస్తాం. అలాగే 108 టెంపుల్స్లో 10 అడుగుల అగరబత్తిని ఎట్ ఏ టైం లైట్ చేసాం. దానికి లింకా బుక్ అవార్డు ఇచ్చింది. 108 టెంపుల్స్లో శివరాత్రి రోజు ఎట్ ఏ టైంలో ఉదయం 10:30కి లైట్ చేసాం. ఇప్పుడు మీ దగ్గర ప్రస్తుతానికి ఎన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లేవర్స్ ఉన్నాయి? చాలా ఫ్లేవర్స్ ఉన్నాయండి, ఆల్మోస్ట్ లెక్కేస్తే ఒక ఉంటాయి, ఒక 300 రకాల పైన ఉంటాయి. 300 రకాల పైన ఉంటాయి. సూపర్ అండి. ఇంకా ఈ 300 రకాలు కాకుండా ఎవ్రీ మంత్ కనీసం 2-3 ప్రోడక్ట్లు లాంచ్ అవుతూ ఉంటాయి. ఎలా అంటే ప్రతి ఫ్రైడే సినిమా వచ్చి ఎలాగంటే, అంటే మెయిన్ ప్రోడక్ట్లు కొన్ని ఉంటాయి మన అంబికా దర్బార్బత్తి, అంబికా ఎవెను, ఇవన్నీ వెళుతూ ఉంటాయి. మార్కెట్లో చాలా మంది ప్లేయర్స్ వస్తుంటారు, రకరకాల కాంపిటీషన్స్లో తక్కువ రేటుకి ఇచ్చేయడం, తక్కువ రేటుకి చేయడం, కన్జ్యూమర్కి తెలియదు ఏం వాడుతున్నారు ఏంటనేది. మనం ఏం చేస్తామంటే ఆ బ్రాండ్లు కాంపిటీషన్కి మళ్ళీ మేము బ్రాండ్లు పెడుతూ ఉంటాం. అవి కొన్ని క్లిక్ అయ్యి పాస్ అవుతూ ఉంటాయి, కొన్ని క్లిక్ అయ్యి 2 ఏళ్ళు నడుస్తాయి, కొన్ని ఫెయిల్యూర్ అయిపోయి వెనక్కి వచ్చేస్తాయి, కొన్ని 10 ఏళ్ళైనా 20 ఏళ్ళైనా నడుస్తూనే ఉంటాయి. అలా అన్నమాట. నాకు గుర్తున్న మెమరీ ఏంటంటే, నేను కొంతమంది దూరంగా ఉండే ఫ్రెండ్స్కి గిఫ్ట్ ప్యాక్ కింద అంబికా దర్బార్ భక్తి ఒక ఫ్యామిలీ ప్యాక్ టైప్ ఉంటుంది, ఇట్లా పెద్ద ప్యాక్లా ఉంటుంది, ఓపెన్ చేస్తే అందులో చాలా ఉంటాయి.
జిప్ ఉంటుంది. జిప్ కాదు, ఇట్లా పెద్ద బాక్స్ లో ఉంటుంది. అది ఓపెన్ చేస్తే అందులో చాలా స్మాల్ బాక్సెస్ వస్తాయి. అది ఇంకా ఉందా మన దగ్గర? మీరు అన్నది నాకు గుర్తు రావట్లేదు, బట్ జిప్ టైప్ లో 10 ఏళ్ల కిందట అప్పుడు జిప్ టైప్ అండి, ఒక బ్యాగ్ లో ఉండేది. ఆ బ్యాగ్ లో మొత్తం 7-8 రకాల వెరైటీస్ కలిపి ఆ బ్యాగ్ వేసి ఆ బ్యాగ్ పైన అంబికా అని ప్రింట్ అయ్యింది. అది చేస్తున్నామా, అది చేసేవాళ్ళం ఇదివరకు, ఇప్పుడు లేదు. సో మొత్తానికి ఇప్పుడు నేను చూసాను స్పెయిన్కి వెళ్తుంది. ఇది ఎన్ని కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేస్తారు? వెళ్తుందండి, సింగపూర్ వెళ్తుంది, లాటిన్ అమెరికా వెళ్తుంది. మీకు కింద ఒకసారి చూపిస్తాను, ప్రోడక్ట్ రూమ్ ఉంది. ప్రోడక్ట్ రూమ్ లో మీకు అన్ని దేశాల ప్రోడక్ట్స్ ఉంటాయి అక్కడ. అవునా? ఓకే, అయితే వెళ్దాం అక్కడ. మీకు చెప్పాను కదండి, మొత్తం మా అన్ని ప్రోడక్ట్లు 90% ఇక్కడ ఉన్నాయి. కొన్ని ప్రోడక్ట్లు లేవు కూడా ఇక్కడ. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇందాక అక్కడ చూసింది ఇక్కడ లావెండర్ ఒకటి ఉంది, ఇంకో 2 లేవు. అంటే అన్ని రకాలు పెట్టలే ఇక్కడ, అన్ని అంటే డిఫరెంట్ ప్యాక్స్ లో ఉన్నాయి. ఇప్పుడు ఇది ఉందనుకోండి, ఎగ్జాగాను 70 రకాలు ఉన్నాయి, ఇక్కడ అంతా కలిపితే 30 రకాలు పెట్టాం. ఇవి మేజర్. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఈ పార్ట్ అంతా కూడా మన హెర్బల్ బేస్ అగరబత్తీలు అండి. అంబికా దర్బార్ బత్తి, హరే రామ, బాబా హారతి, హేవెను, ఇవన్నీ హెర్బల్ బేస్ అగరబత్తీలు, హెర్బల్తో తయారవుతాయి అన్నమాట. అలాగే ఇవన్నీ మార్కెట్ కాంపిటీషన్ ప్రోడక్ట్లు. ఈ లైన్ అంతా అంటే మార్కెట్లో వాళ్ళ విధంగా లాంచ్ అయిపోతూ ఉంటాయి. ఇది కూడా హెర్బల్ బేసే. ఎగ్జాంపుల్ ఇదేంటంటే మనకి సింగపూర్ వాళ్ళు, లాటిన్ అమెరికాలో అంబికా దర్బార్ బత్తిని డిఫరెంట్ ప్యాకింగ్స్లో అడిగారు. వాళ్ళ కోసం లాంచ్ చేశాను. ఇది ఋగ్వేద, సామవేద, యజుర్వేద, అథర్వవేద అని చెప్పి లాంచ్ చేసాం. అలాగే దీంట్లో ఇప్పుడు మీరు అన్నారు చూసారా, న్యాచురల్ హ్యాండ్కి వాడితే దానికి వాల్యూ ఎక్కువ అని, అలాంటి సింబల్స్ అడిగారు, అవన్నీ వేసాం అన్నమాట. క్రియేటివ్ పాజిటివ్ ఎనర్జీ, ప్రీమియం బ్రాండ్ వరల్డ్ వైడ్, 100% న్యాచురల్ హెర్బల్స్, లాంగ్ లాస్టింగ్ ఫ్రాగ్రెన్స్, దాని పేరు ఇది ప్యాక్. చాలా బాగుంది. అలాగే ఇదేంటంటే ఈ మన సౌత్ అమెరికా అంటారు కదా, చాలా బాగా పెట్టారు మీరు. యాక్చువల్లీ అఖండ, అభయ, ఋగ్వేద, ఫ్లవర్ బొకే, నిత్య పూజ చాలా బాగున్నాయి. సామవేద, యజుర్వేద, మొత్తం వేదాలన్నీ కూడా పెట్టారు. బాబా హారతి, అంబికా హెవెన్, బ్రహ్మ, ఇవన్నీ పేర్లు కూడా మీదేనా? అంతా మా ఓన్ క్రియేషన్ అండి పేర్లన్నీ కూడా. అలాగే ఇవన్నీ కూడా వాళ్ళ కంట్రీస్ లో ఫేమస్. ఈ పేర్లు మనం పెట్టినాయి కదా, వాళ్ళు అడుగుతారు. ఈ పేర్లే చాలా వింతగా ఉంటాయి. ఇవి చూడండి, అట్రాక్ట్ క్లయింట్స్. వావ్, మనమే అనుకున్నాం వాళ్ళు కూడా ఇలాగే అట్రాక్ట్ క్లయింట్స్. ఇది చూడండి, ఇది ఏ కంట్రీ కోసం మీరు డిజైన్ చేసింది అని? ఇది అర్జెంటీనా. ఓకే, ఇదేంటి? గోల్డ్ రెయిన్ అంటే కనకపు వర్షం. కనకపు వర్షం అలాగా, అంటే చాలా డిఫరెంట్ పని. ఇది ఇంకో పేరు చూడండి, అట్రాక్ట్ మనీ, డబ్బుల అయస్కాంతం. ఇవన్నీ వాళ్ళు అడుగుతారు. ఇంకా దీంట్లో కొత్త సిరీస్ కూడా లాంచ్ చేసాం, ఈవిల్ డెవిల్ కూడా లాంచ్ చేసాం. వాళ్ళు అడిగినవి అన్ని కూడా లాంచ్ చేసి ఇచ్చాం. ఇది 7 హెర్బ్స్. అలాగే వాళ్ళ కాంబినేషన్స్ ఉంటాయి కదా, అరుడా పాలశాంతో. అరుడా అనేది ఈ ప్లాంట్, పాలశాంతో అనేది ఇది. ఈ 2 కాంబినేషన్ మాట. అలాగే ఇవన్నీ మన లోకల్ మార్కెట్కి. అలాగే మాది కొత్త సిగ్మెంట్, ధూప్ సిగ్మెంట్. ఇది ధూప్ సిగ్మెంట్, పూజ ఆయిల్ సిగ్మెంట్, క్యాంపరు, పూజ ఆయిల్, 1 లీటర్ పూజ ఆయిల్, 1/2 లీటర్ పూజ ఆయిల్, 200 ml పూజ ఆయిల్ ఉందండి. అలాగే ఇది వచ్చి మన ధూప్ స్టిక్స్, ఇందాక మీరు చూసారు కదా, ఇదేంటంటే జార్ ప్యాకింగ్లో వేస్తున్నాం అన్నమాట. ఇలాగా ఇది రీయూజ్ అవుతుంది కదా కిచెన్ దానికి. ఇది డిమార్ట్, వాల్మార్ట్, మెట్రో సప్లై మాట. ఇంకొకటి డౌట్ ఏంటంటే, అలాగే ఇది చూసారా, కలర్ ధూప్, శాండిల్, జాస్మిన్, రోజ్, లెవెండర్. చాలా బాగుంది. ఇది నేను ఎక్కడ మార్కెట్లో చూడలేదేంటి? ఇది మన ఇండియన్ మార్కెట్ కాదా? ఉంటాయి ఇండియన్లోనే. అంటే ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు మనం వెళ్ళి సూపర్ మార్కెట్లకు వెళ్తాం. సూపర్ మార్కెట్లో 2 ప్రోడక్ట్లకు 1 ప్రోడక్ట్ ఎంట్రీ ఇస్తాడు మనకి. అన్ని ప్రోడక్ట్లు డిస్ప్లే కుదరదు అక్కడ.
అన్ని ప్రోడక్ట్లు మందే పెడితే మిగిలిన కంపెనీలు ఏం పెడతాడు? అది మాట. సో బయట కూడా చాలా అవార్డ్స్ చూసాను, ఇక్కడ కూడా ఇంకా చాలా కనిపిస్తున్నాయి. ఏంటండి వీటి స్టోరీ ఏంటి? ఇది ఇంకా మీకు తెలిసిందే, ఇది యుఎస్ఏ కంపెనీ వాళ్ళు ఇచ్చారు బెస్ట్ బ్రాండ్ ఆఫ్ ది ఇయర్ 2023. అలాగే బెస్ట్ క్వాలిటీ అవార్డు వచ్చింది మాకు, బెస్ట్ కన్జ్యూమర్ సాటిస్ఫాక్షన్ అవార్డు వచ్చింది మాకు. అలాగే ఇది ఇన్సెన్స్ మీడియా ద్వారా లాస్ట్ మంత్ వచ్చింది మాకు. బెస్ట్ రికగ్నైజ్డ్ బ్రాండ్ ఇన్ ఏపీ తెలంగాణ అని ఇచ్చారు. ఇది ఆంధ్రాలో, తెలంగాణలో వెంటనే అంబిక అంటే క్యాప్షన్ చెప్తారన్నమాట, అంతే కదా. అందుకని బెస్ట్ రికగ్నిషన్ బ్రాండ్ అవార్డు వచ్చింది. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు ఇది నాట్ ఓన్లీ ఏపీ తెలంగాణ, మొత్తం ప్రపంచ దేశాల్లో ఎక్కడ అంబిక అన్న కూడా మనదే, లేదంటే ఒక అగరబత్తి అన్న కూడా మనదే గుర్తొచ్చేలాగా పెద్ద బ్రాండ్. ఇప్పుడు అంబికా దర్బార్ భక్తి అనేది ఇంత పెద్ద బ్రాండ్, ఇంత పెద్ద సామ్రాజ్యం అందరికీ తెలుసు. మీ దగ్గర అగరబత్తి దుప్స్టిక్లే ఇంత బాగుంటాయి, ఇంత మంచి స్మెల్ వస్తాయి, మీరు ఎందుకు పర్ఫ్యూమ్ బ్రాండ్లోకి దిగలేదు? యాక్చువల్గా పెర్ఫ్యూమ్ మంచి క్వశ్చన్ అడిగారు. పెర్ఫ్యూమ్ అనేది మన సాంప్రదాయంలో కాదు. పెర్ఫ్యూమ్ అనేది మనం బాడీకి వాడుకునేది, లేదంటే దీనికోసం ఒక అట్మాస్ఫియర్ని పాజిటివ్ చేయాలి అంటే డెఫినెట్గా అది ధూపమే అవుద్ది. మేము మీరు ఏదైతే పెర్ఫ్యూమ్ అన్నారో, పెర్ఫ్యూమ్ లాంటి అగరబత్తీలు కూడా ఉన్నాయి మా దగ్గర. అవి వెలిగించుకుంటే పెర్ఫ్యూమ్ కన్నా బాగా వస్తుంది. పెర్ఫ్యూమ్ వేసుకుంటే మీ దగ్గరే వాసన వస్తుంది, మా అగరబత్తి వెలిగిస్తే ఇల్లంతా వాసన వస్తుంది. సూపర్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇన్నాళ్ళు అంబికా దర్బార్ భక్తి కొని వెలిగిస్తేనే చాలా ఆనందంగా ఫీల్ అయ్యేవాళ్ళం, కానీ దాని వెనకాల ఇంతమంది కష్టం ఉందని, ఇన్ని చేతులు పడితేనే మన దగ్గరికి అపురూపమైన అగరబత్తి వస్తుంది, దాన్ని మనం దేవుడికి సమర్పిస్తున్నాం అని తెలిసింది. దాని మీద చాలా గౌరవం పెరిగింది, అలాగే భక్తి కూడా పెరిగింది. థ్యాంక్ యూ సో మచ్. మీరు వెలిగించే ప్రతి పొలలో ఇంతమంది కష్టం ఉందని చెప్పారు కదా, అలాగే అంతమంది ప్రేమ మమకారాలు కూడా దాంట్లో పెట్టి మీకు ఇస్తున్నారు. నాణ్యతగా తయారు చేస్తారు. మా కంపెనీలో వాళ్ళు చేసేటప్పుడు ఇది భగవంతుడు చేసేది కాబట్టి చేసేవాళ్ళు కూడా చాలా శ్రద్ధగా పనిచేస్తారు. వాళ్ళు కూడా చాలా నిష్టగా చేస్తారు అన్నమాట. చాలా థ్యాంక్స్ అండి. సో అది ఇవాళ మనం ఏలూరులో అంబికా దర్బార్ భక్తి ఇండస్ట్రీస్ని విజిట్ చేసాము. మన కోసం అంబికా రామాంజనేయులు గారు ఇంత చక్కగా వివరించి మొత్తం ప్రాసెస్ అంతా ఎక్స్ప్లెయిన్ చేశారు. మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. అంబికా దర్బార్ భక్తి మీరు కూడా వాడుతున్నారా? మీకు ఇష్టమైన ఫ్లేవర్ ఏంటో కమెంట్ చేసి చెప్పేయండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా హ్యాపీగా కమెంట్ చేసి చెప్పేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి మరెన్నో వివరాల కోసం సబ్స్క్రైబ్ టు ఆదాన్.